నమస్తే అండి, కేఎస్ సీడ్స్కి స్వాగతం. నేను మీ సౌజన్య. ఈరోజు మన స్పెషల్ సేమియా పాయసం. పుట్టినరోజుకైనా పండుగలకైనా సడన్గా మన ఇంటికి గెస్ట్ వచ్చినా చిటికలో చేసుకోవచ్చండి. పర్ఫెక్ట్ కొలతలతో చల్లారిన తర్వాత కూడా చిక్కబడకుండా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా ఇప్పుడు. ముందుగా పాయసం కోసం పాలను మరిగించుకుందాం. గిన్నెలో 2 కప్పుల పాలను తీసుకోవాలి. అలాగే 1 కప్పు నీళ్ళని తీసుకోవాలి. అరకప్పు సేమియా కోసం 2 కప్పుల పాలు, 1 కప్పు నీళ్లు కరెక్ట్గా సరిపోతాయి. చల్లారిన తర్వాత కూడా పాయసం చిక్కపడదు, కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు పాలను సిమ్లో పెట్టుకొని మరిగించుకుంటూ వేరొక దాని మీద పాయసం కోసం సేమియాను వేయించుకుందాం. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక ఇందులో నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకోవాలి. నేను ఇక్కడ కొన్ని జీడిపప్పు, పిస్తా పప్పు వేసుకొని వేయించుకుంటున్నానండి. కావాలంటే బాదం పప్పు కూడా వేసుకోవచ్చు. అలాగే కొన్ని ఎండు ద్రాక్ష వేసుకొని వేయించుకుంటున్నాను. జీడిపప్పు, పిస్తా కొద్దిగా వేగిన తర్వాత ఎండు ద్రాక్ష వేసుకోవాలి. ద్రాక్ష త్వరగానే వేగుతుందండి. ఇవి ఉబ్బే వరకు వేయించుకుంటే సరిపోతుంది. లో ఫ్లేమ్లో పప్పులు మాడిపోకుండా మంచి గోల్డెన్ కలర్కు వచ్చే వరకు వేయించుకోవాలి. ఇందులో కావాలంటే ఎండు కొబ్బరి పలుకులు లేదా పచ్చి కొబ్బరి పలుకులు కూడా వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ నేతిలో వేయించటం వలన పాయసం మంచి వాసనతో పాటు పప్పులు పాయసంలో తింటున్నప్పుడు రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. ఇవి మంచి గోల్డెన్ కలర్కు వచ్చిన తర్వాత బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో అరకప్పు సేమియా వేసుకొని వేయించుకోవాలి. సేమియా నేతిలో వేయించటం వలన ఉడికినప్పుడు పాయసంలో ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి. నేను ఇక్కడ రోస్టెడ్ సేమియా తీసుకున్నానండి. రోస్టెడ్ సేమియా అయినా లైట్గా వేయించుకోవాలి. రోస్టెడ్ కాకుండా నార్మల్ సేమియా అయితే అవి గోల్డెన్ కలర్కు వచ్చే వరకు వేయించుకోవాలి. సేమియా వేగిన తర్వాత మరిగించిన పాలను కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ సేమియా వేగేలోపు పాలు కూడా పొంగొచ్చాయి. ఇప్పుడు మంటను హై టు లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ పాలలో పచ్చిదనం పోయి 2 పొంగులు వచ్చే వరకు మరిగించుకోవాలి. 2 పొంగులు వచ్చిన తర్వాత పాలను సేమియాలో కలుపుకోవాలి. సేమియా ఉడకటానికి ఎక్కువ సమయం పట్టదండి, కాబట్టి పాలను కాచిపోసుకుంటే పచ్చిదనం లేకుండా రుచిగా ఉంటుంది. సేమియా పాలలో ఉడికిన తర్వాత అరకప్పు చక్కెర వేసుకొని కలుపుకోవాలి. అరకప్పు చక్కెర కొలత కరెక్ట్గా సరిపోతుందండి. సేమియా మరీ మెత్తగా చిమిడిపోకూడదండి, ఉడికితే సరిపోతుంది. చక్కెర కరిగిన తరువాత మంచి వాసన కోసం 2 యాలకులను దంచి పొడి చేసి వేసుకోవాలి. అలాగే చిటికెడు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే పాయసం రుచి అద్దిరిపోతుందండి. అలా అని ఎక్కువ వేసినా టేస్ట్ పాడవుతుంది. 2 సెకండ్లు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. ఇంతేనండి, సూపర్ టేస్టీగా సేమియా పాయసం రెడీ అయింది. ఇదే విధంగా నేను చెప్పిన కొలతలతో చేశారంటే టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. చల్లారిన తర్వాత కూడా చిక్కబడకుండా కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంట్లో అందరూ ఇష్టపడి తింటారు. స్వీట్ ఇష్టపడిన వాళ్ళు కూడా చాలదని ఇంకా కావాలని అడుగుతారండి. కావాలంటే మీరే ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే మరి ట్రై చేసి అందరికీ రుచి చూపించండి. అలాగే వీడియో లైక్ చేసి తెలిసిన వారందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేయండి. నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రెగ్యులర్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.